ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 2 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బాబెలు సంస్థానమంతటి మీద అధిపతినిగా నియమించాను. వ్యాఖ్యానాంశం: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వ్యాఖ్యాన అంశం: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వ్యాఖ్యానం: దానియేలు చెర క్రింద నుండిన యూదుడు. అతని చెరబట్టిన వారు విగ్రహారాధికులు, అన్యమతస్థులై ఉన్నారు. అయినా దేవుని భక్తుడైన దానియేలు దీర్ఘకాలం ఆ సామ్రాజ్యంలో వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన శత్రువులు ఎంత వెతికినా అతని పనిలో తప్పు పట్టలేకపోయారు. నేరం కానీ అక్రమం కానీ దానియేలు కార్యాలలో లేకపోయాయి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు. వారు అన్యులు, అతని యజమానులు కూడా అన్యులు. అయినా దానియేలు వారి మధ్య ఆ చీకటిలో గొప్ప వెలుగు స్తంభంగా దీర్ఘకాలం ప్రకాశించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులను గురించి చదువుకుంటున్నాం. పరిశుద్ధులు అనగా నమ్మినవారే పరిశుద్ధులు. అయితే కైసరు అనగా చక్రవర్తి పేరు. అంతేకాదు, ఆ కాలపు కైసరు అన్యుడే కాదు, మిక్కిలి పాపాత్ముడై ఉన్నాడు. అతని ఇంటిలో, కొలువులో, నగరంలో పరిశుద్ధులు ఉండగలరా? ఉన్నారా? అవును, ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లోకమే ఒక కైసరు ఇంటితో సమానం. అయినా పర్వాలేదు, దీనిలో నుండి తన వారు వెళ్ళిపోవాలని క్రీస్తు ఇప్పుడు ప్రార్థించటం లేదు. వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేదాకా చీకటి గల ఈ లోకంలో దీపాలతో సమానమై ఉన్నారు. అంతేకాదు, అట్టివారు సాక్షులుగా ఉండగోరుచూ ఉన్నాడు. మీ అనుభవంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారం జరుగునుగాక. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.